ఇంద్రనీల్ గారు, దేశవ్యాప్తంగా జరిగినటువంటి నీట్ పేపర్ లీకేజీ, అలాగే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి డిఎస్సి పేపర్ లీకేజీ, దాంట్లో కూడా మళ్ళీ పెద్ద స్కామ్లు కూడా చాలా ఉన్నాయి. ఈ రెండిటికి పోలిక పెట్టి లోకేష్ని రాజీనామా చేయమనటం, ఆ డిమాండ్ చేయడం కరెక్ట్ అనుకుంటున్నాను. రాజీనామా డిమాండ్ కంటే ముందు అందరూ కోరింది సిబిఐ ఎంక్వైరీ చేయండి. ఫస్ట్ అయిపోయింది, ఆ స్టేజ్ అయిపోయినట్టుంది. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 2019కు ముందు అసలు సిబిఐ ఆంధ్రప్రదేశ్లో రావడానికి లేదు. జనరల్ కన్సెంట్ అన్న వ్యక్తి జనరల్ కన్సెంట్ ఉపసంహరించారు. ఎందుకంటే బీజేపీతో బయటకు వచ్చారు. చూడండి, 2018లో కాంగ్రెస్ ఎప్పుడైతే మేజర్ 3 స్టేట్స్ గెలిచిందో మళ్ళీ అధికారంలో కాంగ్రెస్ వస్తుంది అనగానే కాంగ్రెస్ పొత్తులోకి వెళ్ళిపోయి బీజేపీని విభేదించి కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి సిబిఐ జనరల్ కన్సెంట్తో ఏపీకి రావడానికి వీల్లేదు అని అప్పుడు జీవో కూడా ఇచ్చారు. సరే, ఇప్పుడంటే పొత్తులో ఉన్నాం, మన బలంతోనే బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఈసారి సిబిఐని నమ్మొచ్చు అనుకున్నారు. ఫస్ట్ అధికారంలో రాగానే తిరుమల లడ్డు వ్యవహారంలో సిబిఐని ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళు ఏం చెప్పారు, ఇందులో ఎలాంటి మాంసం కానీ ఎలాంటి కలవలేదు, ఈ లోడ్లు ఏవైతే వచ్చినాయో అవి ఏఆర్ నుంచి వైష్ణవికి వెళ్ళి వైష్ణవి నుంచి ఇక్కడికి వచ్చి ఇవన్నీ కూడా చంద్రబాబు గారి హయాంలో లోడ్లు టెస్టింగ్ జరిగింది, శాంపుల్స్ అన్నీ చెప్పారు. సో ఎలా నమ్ముతారు సార్ ఇప్పుడు సిబిఐనికైనా? అంతేనా? ఎలా పిలుస్తారు అంటే మనం అడగాలన్నా కూడా ఆయన మామూలుగానే సిబిఐని నమ్మరు. పైపెచ్చు ఏదో ఒక నమ్మితే మొన్న వాళ్ళు నిజం చెప్పేశారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సిబిఐని ఇంట్రడ్యూస్ చేస్తే మరొక మారు వాళ్ళు నిజాన్ని చెబితే ఎంక్వైరీ చేసి ఓకే. సో సిబిఐ ఎంక్వైరీ జరగలేదు, ఎలాంటి విచారణ జరగలేదు. జరగనప్పుడు మరి రాజీనామా కాక ఇంకేం కోరుకోగలరు ప్రజలు? ఓకే, ఆ డిమాండ్ తర్వాత వచ్చిందే ఇది. అంతే కదా, ఆ డిమాండ్ తర్వాత వచ్చింది. ఇంకొకటి ఏమైంది, ఎప్పుడైనా కూడా ప్రజలు ఏమవుతారు అంటే ఏదన్నా ఒక ఎగ్జాంపుల్ ఒక ఇన్సిడెంట్ జరిగితే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని దాన్ని అంటే ఎగ్జాంపుల్గా తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు కేంద్రం అంతా నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవటము, దాని రీ ఎగ్జామినేషన్ జరగటము, ఈ ప్రొసీజర్లో ఈ సిజేపీ పార్టీ అనేది ఒక వ్యంగ్యంగా స్టార్ట్ అయినా కూడా చాలా పవర్ఫుల్గా జంజీ అంతా రావటము, వాళ్ళ జంజీ డిమాండ్స్కి తలొగ్గి కేంద్రము నైతిక బాధ్యతగా చెప్పినా కూడా రెండు నెలలు అమర్ గారు చెప్పినట్టు 2 నెలలు డిలే అయినా కూడా అల్టిమేట్లీ వాళ్ళు రిజైన్ చేయటము, యువత వాళ్ళు కోరుకున్నది సాధించుకోగలిగారు. ఓకే. సో ఇది చూసిన తర్వాత డెఫినెట్లీ ఏమవుతుంది, ఓకే మనం కూడా పోరాడకపోతే మనం కూడా నష్టపోతాము, పోరాడితేనే కదా ఏదైనా సాధించుకోగలిగేది, ఇవనేవి ఇట్లాగే స్టార్ట్ అవుతాయి. రెండోది, మీరు కానీ నోటీస్ చేస్తే ఇక్కడ బీజేపీ కూడా ఈ ఉద్యమం దెబ్బకి చాలా అంటే భయపడింది అనేది మాత్రం చాలా క్లియర్గా చెప్పొచ్చు సార్. మీరు 2024 ఎలక్షన్స్కి ముందు తీసుకుంటే రైతులు పంజాబ్, హర్యానా అండ్ ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఎస్పెషల్లీ పంజాబ్ రైతులు సుమారు 1 సంవత్సరం పాటు ఢిల్లీలో ధర్నా చేశారు. అప్పుడు కూడా ఇలాగే అణిచివేయాలని చూసి చివరికి ప్రభుత్వం దిగొచ్చి ఆ డిమాండ్స్ని యాక్సెప్ట్ చేసింది. కానీ ఎంత డ్యామేజ్ జరిగింది మీకు? హర్యానాలో క్లీన్ స్వీప్ అంటే బీజేపీకి ఒక్క పార్లమెంట్ రాలేదు. ఉత్తరప్రదేశ్లో 2019లో గెలిచిన సీట్లో సగం కోల్పోయారు. అలాగే హర్యానాలో 10కి 10 గెలిచి 2019లో అదే 2024కి వచ్చేసరికి సగం కోల్పోయారు. అంటే డ్యామేజ్ అనేది మీరు మెల్లగా తలొగ్గి వచ్చి డిమాండ్స్ని యాక్సెప్ట్ చేసినా మీరు పెట్టిన ఇబ్బందులు అనేది ప్రజలు అబ్జర్వ్ చేస్తారు. సో అందుకే ఇప్పుడు త్వరగా మేలుకున్నట్టుగా కనిపిస్తుందా? ఇప్పుడు అంత లేదు, చాలా డిలేనే సార్. ఎందుకంటే అది కేవలం 2 లేక 3 రాష్ట్రాల రైతులు మాత్రమే ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందని చేసిన పోరాటం. ఇది నీట్ అనేది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని విద్యార్థులు సంఘటితమై చేసింది. సో ఈ డ్యామేజ్ 2-3 రాష్ట్రాలకు ఉండేది కాదు కదా, దేశమంతా ఉంటుంది. సో ఇలాంటి ఉద్యమాలు వచ్చినప్పుడు ఎంత తొందరగా రియలైజ్ అయ్యి బెండ్ అయితే అంత మంచిది. ఏమైంది, ఇప్పుడు ధర్మేంద్ర గారు రాజీనామా కోరారు. అసలు రాజీనామాలు కోరేలోపే మీరు ఇంకొక శాఖ కేటాయించి విద్యాశాఖ మంత్రిగా కొత్త వాళ్ళని తీసుకొస్తే ఈ డిమాండే క్రియేట్ అయ్యేది కాదు కదా, ఈ యాజిటేషనే వచ్చేది కాదు కదా. ఒకవేళ మీరు విద్యాశాఖ మంత్రిని ఏమన్నా రిజైన్ చేపిస్తే ఆ పోస్టులోకి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కూర్చోరు కదా, ఆ పోస్టులో మళ్ళీ మీ వ్యక్తే కదా కూర్చునేది. సో ఇక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, ఇప్పుడు ఏపీలో కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రిజైన్ చేశారనుకో, ఇంకొకరికి ఆ బాధ్యతలు అప్పగిస్తారు, ఆయన వేరే శాఖ కూడా చూసుకోవచ్చు కదా ఆయనకి. ఎగ్జాక్ట్లీ సార్. ఇక్కడ ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎలాంటి అవకతవకలు జరగకపోతే ఆంధ్రప్రదేశ్లో సరే మనం వింటున్నవన్నీ అబద్ధం అనుకుందాం, ఇంతమంది ఎగ్జామ్ రాసిన క్వాలిఫైర్స్ ఇంతమంది కోర్టులో కేసేసిన తర్వాత దాని మీద విచారణ చేపట్టాలి కదా ప్రభుత్వం. నైతికత అనేది ఉంటే వాళ్ళు అప్పుడైనా కూడా
వాళ్ళు తీసుకోవాలి కదా యాక్షన్, అవి జరగట్లేదు. రెండోది, ఇప్పుడు మనం ఇందాక యువత గురించి మాట్లాడుతున్నాం కదా, యువతని ఎంతలా మోసం చేస్తున్నారు. 2014 నుంచి 19 మధ్య ఒక ఎగ్జాంపుల్, కులాల పేరున కాపు జాబ్ మేళాలు, ముస్లిం జాబ్ మైనారిటీ జాబ్ మేళాలు, నియోజకవర్గ స్థాయిలో జాబ్ మేళాలు, ఇలా ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం 3000 మందికి వచ్చినాయి, 5000 మందికి వచ్చినాయి అని పేపర్ కట్టింగ్లు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ జాబ్ మేళాల్లో జాబులు వచ్చేసినాయి అన్నారు. చివరికి ఏమైంది, యువత అంతా మోసం చేశారు కాబట్టి ఓడిచ్చారు 2019. మళ్ళీ 2024 వచ్చేసరికి ఏమన్నారు, నిరుద్యోగ భృతి 3000 అన్నారు. యువత అప్పుడు అంటే ఈ 5 ఏళ్లలో మర్చిపోయినట్లు ఉన్నారు. 2014లో కూడా నిరుద్యోగ భృతి అని చెప్పి లాస్ట్ 2-3 నెలలు ఇచ్చారు. సో ఇప్పుడు కూడా ఏం చేశారు, నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, 20 లక్షల ఉద్యోగ కల్పన అన్నారు. సరే, యువతని ఆకర్షించారు. యువత కూడా పాపం బాబు వస్తే జాబ్ వస్తుంది, ఒక ఆలోపు నిరుద్యోగ భృతి అన్నా వస్తుంది, 20 లక్షలు ఉపాధి అంటున్నారంటే మనకు కూడా ఉద్యోగం వస్తుంది అని ఆశపడి ఓట్లేసిన మాట ముమ్మాటికి వాస్తవం 2024లో. ఇప్పుడేంటి, ఆనవాయితీగా ఎప్పుడూ చేసే పని అంటే హామీలు ఇవ్వటం, ఆ హామీలు నెరవేర్చలేకపోయామని ఒప్పుకోవటం కాదు, నెరవేర్చేసామని మనకున్న మీడియా బలంతో చూపించటం. ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలంటే 175 నియోజకవర్గాలు సార్, 175 నియోజకవర్గాల్లో 20 లక్షల ఉద్యోగాలంటే నియోజకవర్గానికి 11,500 ఉద్యోగాలు. ఒక నియోజకవర్గంలో 60 నుంచి 100 గ్రామాలు ఉంటాయి, అంటే గ్రామానికి 115 నుంచి 150 ఉద్యోగాలు. ఒక గ్రామంలో ఉండే కుటుంబాలు 600 నుంచి 700 ఉంటాయి, అంటే ప్రతి 6 కుటుంబాలకి, అంటే మన ఇంటి పక్కన ఉన్న 5-6 కుటుంబాల లోపు ఒక ఉద్యోగం చేసి ఉండాలి. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన ఊర్లో ఎవరికి రాలేదే, అంటే మన ఎలా ఉండిద్దంటే రోజు పేపర్లో రాస్తుంటే పాప నిరుద్యోగం ఏమనుకుంటాడంటే పక్క ఊరాళ్ళందరికీ వచ్చినాయి ఉద్యోగాలు, మనకు రాలేదేమో ఇంకా. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సార్, 11,500 ఉద్యోగాలు ఇచ్చేసామని చెబుతున్నారు కదా, ఇది టీడీపీ వాళ్ళకు ఒక మంచి సూచన చేయదలుచుకున్నాను. మీరు నిజంగా 11,500 ఉద్యోగాలు ఒక నియోజకవర్గంలో ఇచ్చుంటే, మీరు 11,500ని ఒక సమావేశం నిర్వహించి వాళ్ళందరినీ సన్మానించినట్టు ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయండి, డెఫినెట్లీ మీరు గెలుస్తారు. ఒకవేళ చేయలేకపోయారు, ఈ 11,500 కుటుంబాలు అంటే దగ్గర 40,000 నుంచి 50,000 ఓట్లు, అవి మీకు వ్యతిరేకంగా పడటం వలన మళ్ళీ 2019 రిజల్ట్స్ అనేది రిపీట్ అవుతుంది. సో యువతని మోసం చేసి, అంటే ఇదివరకు ఇట్లా లేదు సార్, మీకు మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, గుర్తుందా ఏంటి, తిరుమల కొండలకు సంబంధించిన జీవో. అవును, 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఎదుర్కోలేక అన్యమత ప్రచారం జీవోలు చేతిలో ఉండి కూడా చెప్పుకోలేరు, జీవోలు ఉండి కూడా, అలాంటిది ఈ రోజు 2 సెకండ్లో తీసుకొచ్చి చూపిస్తుంది. సో అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది సార్. రైట్ సత్యనారాయణ గారు, డైరెక్ట్ మీరు ఒక బాధితుడిగా చెప్తున్నారు, నిజానికి డిఎస్సి పేపర్ లీకేజీ జరిగిందా అంటే ఏం చెప్తారు? డిఎస్సి పేపర్ లీకేజ్ కంటే ప్రధానమైన సమస్య ఏంటంటే అసలు ఈ డిఎస్సి యొక్క నిర్వహణే వీళ్ళకి చేత కాలేదు.